హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించిన డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా శోధ్ చక్ర గురించి తెలుసుకుందాం. ఈ గేట్వే టు రీసెర్చర్స్ ఫర్ రీసోర్సెస్, ది ట్యాగ్ లైన్ ఆఫ్ శోధ్ చక్ర. ఈ శోధ్ చక్ర అనేది ఇన్ఫ్లిబ్నెట్ మేనేజ్ చేస్తుంది. వాటి ఇనిషియేటివ్ ఆఫ్ ఇన్ఫ్లిబ్నెట్. ఇట్ ఈజ్ ఫస్ట్ దీనికి గైడెన్స్ ఆఫ్ యూజీసీ గైడెన్స్తో ఇన్ఫ్లిబ్నెట్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు, శోధ్ చక్ర అనేదని. ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క మెయిన్ ఏంటంటే హెల్ప్ టు అకాడమిక్ కమ్యూనిటీ డ్యూరింగ్ ది రీసెర్చర్ లైఫ్ సైకిల్. రీసెర్చ్ ప్రాసెస్ మొత్తంలో ఇది గైడెన్స్ ఇస్తుంది, కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎంటైర్ రీసెర్చ్ ప్రాసెస్ సంబంధించి గైడ్ కానీ రీసెర్చర్స్ కానీ లేకపోతే యూనివర్సిటీకి కానీ కొంత గైడెన్స్ వాళ్ళకి ఆన్లైన్లో కొన్ని రీసోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ శోధ్ చక్ర అనేది. అయితే ఈ శోధ్ చక్ర మే 10th 2022లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. యూజీసీ గ్రాంట్స్ కమిషన్ లాంచ్డ్ ది శోధ్ చక్ర ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ది హెల్ప్ ఆఫ్ ది రీసెర్చ్ స్కాలర్స్ అండ్ సూపర్వైజర్స్ ఇన్ రీసెర్చ్ వర్క్. దీంతో యూజీసీ ఈ రన్నడ్ బై ఇది ఇన్ఫ్లిబ్నెట్, ఇది మెయింటైన్ బై ఇన్ఫ్లిబ్నెట్ అనమాట. అయితే శోధ్ చక్ర దీంట్లో ఎవరెవరు ఉంటారు అనేది, శోధ్ చక్రాలు రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారు, రీసెర్చ్ గైడ్స్ అంటే సూపర్వైజర్స్ ఉంటారు, యూనివర్సిటీస్ టు మేనేజ్ ది రీసెర్చ్ లైఫ్ సైకిల్ టు రీసెర్చ్ స్కాలర్స్. ఇట్ విల్ బి వర్క్ యాజ్ ఏ డిజిటల్ వర్క్ స్పేస్ విత్ ఇన్ ది రీసెర్చర్స్ టు కలెక్ట్, స్టోర్, ఆర్గనైజ్ అండ్ సైట్ దేర్ రీసెర్చ్ వర్క్. వీళ్ళకి ఇది ఒక డిజిటల్ స్పేస్ అన్నమాట ఈ శోధ్ చక్ర అనేది. వాళ్ళ యొక్క వర్క్ను అన్ని డేటా కలెక్ట్ చేయడం కానీ, లిటరేచర్ రివ్యూ సంబంధించిన లిటరేచర్ కలెక్ట్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ, సైట్ రెఫరెన్సెస్ సైట్ చేయడం కానీ, దీనికి సంబంధించిన ఎంటైర్ వర్క్కి ఇది ఒక డిజిటల్ వర్క్ స్పేస్ అవుతుందన్నమాట ఈ శోధ్ చక్ర అనేది. ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ పోర్టల్ స్టార్ట్ ది సైనింగ్ ఆఫ్ ది ఎంఓయు అంటే మెమోరాండమ్ అండర్స్టాండింగ్ అనేది. ఈ అంటే యూజీసీ మనకి యూనివర్సిటీస్కి ఏ యూనివర్సిటీ అయితే రిజిస్టర్ అవ్వాలనుకుంటుందో ఆ యూనివర్సిటీ ఇన్ఫ్లిబ్నెట్ సైట్ మధ్య ఎంఓయు చేసిన తర్వాత ఆ యూనివర్సిటీస్కి యాక్సెస్ ఇస్తుందన్నమాట. దాంట్లో రీసెర్చ్ స్కాలర్స్, గైడ్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకు ఒక లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తుందన్నమాట. సూపర్వైజర్కి ఒక లాగిన్, గైడ్స్కి లాగిన్స్, దాంట్లో యాక్సెస్ అయ్యి వాళ్ళు అక్కడ ఆ రిసోర్స్ని సెట్ చేయడం కానీ, వాటిని స్టోర్ చేయడం కానీ, రెఫరెన్సెస్ సాఫ్ట్వేర్స్ మేనేజ్ చేయడం కానీ అవన్నీ ఆ వర్క్ ప్లేస్లో చేయొచ్చు అన్నమాట. దీంట్లో డిఫరెంట్ మోడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ది ఫాలోయింగ్ మోడ్యూల్స్ అండ్ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ది స్టాక్ హోల్డర్స్. ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఉంటుంది, అసిస్టెంట్ ఫర్ లిటరేచర్ వర్క్, లిటరేచర్ రివ్యూ ఉంటాం కదా, దానికి సంబంధించిన లిటరేచర్కి సంబంధించిన వర్క్ సంబంధించిన అసిస్టెంట్స్ ఉంటుంది, నాలెడ్జ్ రీసోర్సెస్ ఉంటాయి, రీసోర్స్ అగ్రిగేషన్ ఉంటుంది, పబ్లికేషన్స్ అంటే వర్క్షాప్స్, కాన్ఫరెన్స్ సంబంధించిన కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి, ఇంటరాక్టివ్ గైడ్స్, ఆన్లైన్ ఇంటరాక్ట్ ఉంటుంది, రెఫరెన్స్ మేనేజ్మెంట్ మనకి ఏదైతే రెఫరెన్సెస్ మనం సైట్ చేస్తామో ఆ రెఫరెన్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ టూల్స్ అవన్నీ మనకి హెల్పింగ్ ఉంటాయి. తీసి సబ్మిట్ చేసిన దాకా ఎంటైర్ మనకంతా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక స్పేస్ కూడా దాంట్లో ఇస్తామన్నమాట రీసెర్చ్ స్కాలర్స్కి. అలాగే గైడ్కి సంబంధించింది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఉంటుంది. అంటే వాళ్ళంతా సబ్మిట్ చేస్తారు, అక్కడ వాళ్ళు ట్రాక్ చేస్తారు అన్నమాట. రీసెర్చ్ గైడ్ వాళ్ళ యొక్క రీసెర్చ్ స్కాలర్ యొక్క వర్క్ని ఇంటరాక్టివ్ రీసెర్చ్ స్కాలర్తో ఇంటరాక్టివ్ చేయడానికి కూడా ఉంటుంది అన్నమాట. అట్లా నాలెడ్జ్ రీసోర్స్ సంబంధించిన చాలా డిఫరెంట్ రీసోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అట్లా యూనివర్సిటీకి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క డాష్బోర్డ్ అంటే మనం అంత అడ్మినిస్ట్రేషన్, దానికి వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించిన డాష్బోర్డు, గైడ్ డాష్బోర్డు అట్లా ఉంటుందన్నమాట. అంటే ప్రొఫైల్ మేనేజ్మెంట్, రీసెర్చ్ స్కాలర్స్, గైడ్స్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఉంది, కమ్యూనికేషన్ మోడల్ అమాంగ్ ది రీసెర్చర్స్, గైడ్స్ అండ్ యూనివర్సిటీస్, వర్క్ ప్రోగ్రెస్ యూజ్ చేస్తుంటుంది, ఆ రిపోర్ట్ జనరేషన్, ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించి. అయితే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ కన్సిస్టెంట్ సపోర్ట్ టు ది రీసెర్చర్స్. చెప్పాక మామూలుగా రీసెర్చర్స్కి సపోర్ట్ ఉంటుంది. ప్రొవైడ్ సింగిల్ పాయింట్ యాక్సెస్ ఆల్ ది రీసెర్చ్ నీడ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా.
యాక్సెస్ టు ఆల్ రీసెర్చ్ నీడ్స్, వాళ్ళ రీసెర్చ్కి సంబంధించిన అవసరాలన్నీ దాంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు డిఫరెంట్ అసిస్టెంట్స్. టు ప్రొవైడ్ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది సెర్చ్, స్టోర్, ఆర్గనైజ్ అండ్ మేనేజ్మెంట్ లిటరేచర్. మన లిటరేచర్ సెర్చ్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ, ఆర్గనైజ్ చేయడం కానీ, మేనేజ్ చేయడం కోసం ఇది స్పేస్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. టు సపోర్ట్ బిబ్లియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్కాలర్ కమ్యూనికేషన్ టు ది సింగిల్ ప్లాట్ఫామ్. ఈ బిబ్లియోగ్రాఫికల్ డీటెయిల్స్ సంబంధించిన మిలియన్స్ ఆఫ్ డేటా కూడా దీని ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ది అకాడమిక్ కమ్యూనిటీ, యాంప్లిఫై ది లేటెస్ట్ టూల్స్ ఫర్ కండక్టింగ్ ది రీసెర్చ్. డిఫరెంట్ లేటెస్ట్ టూల్స్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది, మనకి యాక్సెస్ రీసెర్చ్ దానికి సంబంధించిన డిఫరెంట్ టూల్స్. పవర్ అండ్ ఎడ్యుకేట్ ది రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ కండక్టింగ్ ది రీసెర్చ్ వర్క్. టు ప్రొవైడ్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ బిట్వీన్ గైడ్ అండ్ రీసెర్చ్. వీళ్ళిద్దరు ఇంటరాక్ట్ చేయడానికి, ఒక గైడ్ రీసెర్చ్ స్కాలర్స్ ఇంటరాక్ట్ చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది అన్నమాట. టు ప్రొవైడ్ సింగిల్ పాయింట్ యాక్సెస్ వ్యూ ది రీసెర్చ్ యాక్టివిటీస్ ఆల్ ది రీసెర్చ్ స్కాలర్స్. ఆల్ ది రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళ ఏమేం చేస్తున్నది కూడా సింగిల్ పాయింట్ నుంచి యాక్సెస్ చేసుకొని చూడొచ్చు అన్నమాట, గైడ్స్ కానీ యూనివర్సిటీ కానీ. అండర్స్టాండింగ్ ది రీసెర్చర్స్ ట్రెండ్స్ అక్రాస్ ది యూనివర్సిటీస్. అంటే దీంట్లో యాక్సెస్ చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క టాపిక్ ఏరియాలు కానీ, ఆ రీసెర్చ్ గ్యాప్ ఏ ఏరియాలో ఉంది, దానికి సంబంధించిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. టు ప్రొవైడ్ సింగిల్ పోర్టల్ ఫర్ మేనేజింగ్ రీసెర్చ్ గైడ్ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీస్, సింగిల్ పోర్టల్. శోధ్ చక్ర క్రియేట్ మెయిన్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటంటే అవి ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటంటే శోధ్ చక్ర క్రియేట్ మెయింటైన్ ది రీసెర్చ్ ప్రొఫైల్స్ ఆఫ్, ఇందాక చెప్పాం కదా, ఆ రీసెర్చ్ ప్రొఫైల్స్ ఉంటుంది, ఆ గైడ్ ప్రొఫైల్స్ ఉంటుంది, రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫైల్స్, గైడ్ ప్రొఫైల్. టు ప్రొవైడ్ యాక్సెస్ అది 3.5 ఫుల్ టెక్స్ట్ యాక్సెస్. అంటే దీని నుంచి శోధ్ గంగాకి కూడా లింక్ ఉంటుంది అన్నమాట, ఆ ఫుల్ యాక్సెస్ చేయడానికి. అంటే ది హెల్ప్ ది రీసెర్చర్స్ టు ఫైండ్ అవుట్ ది రిలవెంట్ లిటరేచర్ ఫ్రమ్ ది మిలియన్స్ ఆఫ్ స్కాలర్ ఆర్టికల్స్ ఫ్రమ్ ది శోధ్ గంగా, గూగుల్ స్కాలర్, ఐఆర్ఐఎన్ఎస్, క్రాస్ రెఫరెన్స్ అదర్ డేటాబేస్ నుంచి కూడా మనకి లిటరేచర్ని సెట్ చేసుకోవటం కోసం కూడా అవకాశం ఉంటుంది రీసెర్చ్ స్కాలర్స్కి. స్టోర్, కలెక్ట్, ఆర్గనైజ్, మేనేజ్ స్కాలర్ రీసోర్స్ ఇన్ ది పర్సనల్ రీసోర్స్ స్పేస్ నోన్ యాజ్ మై లైబ్రరీ. మై లైబ్రరీ అనేది ప్రతి రీసెర్చ్ స్కాలర్స్కి ఒక స్పేస్ ఇస్తారు. దాంట్లో వాళ్ళ యొక్క లిటరేచర్ని స్టోర్ చేసుకోవడం కానీ, మేనేజ్ చేసుకోవడం కానీ, మనం కలెక్ట్ చేసి అక్కడ పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంకా అడిషనల్ ఫీచర్, ఇట్ స్టోర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ రిసీవ్డ్ బై రీసెర్చర్స్, అదర్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ ఆఫ్ రీసెర్చర్స్. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ, వాళ్ళ ఫెలోషిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లాంటిది కూడా దాంట్లో ఉంటుందన్నమాట. సింగిల్ సెర్చ్ బాక్స్ టు ఫైండ్ అవుట్ ది రీసోర్స్ యూజింగ్ ది కీవర్డ్స్ ఫ్రమ్ ది మేజర్ మెటాడేటా ఫీల్డ్స్. వాటిని మెటాడేటా బిబ్లియోగ్రాఫికల్ డీటెయిల్స్ని కూడా మనం సింగిల్ సెర్చ్ బాక్స్ నుంచి ఫైండ్ చేయొచ్చు అన్నమాట. శోధ్ చక్ర ప్రొవైడ్ యాక్సెస్ టు ప్రీ పాపులేటెడ్ నాలెడ్జ్ రీసోర్సెస్ దట్ ఆర్ యూజ్ఫుల్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది రీసెర్చ్ బిఫోర్ బీయింగ్ ది రీసెర్చ్ వర్క్. కానీ శోధ్ గంగ గురించి కానీ, మూక్స్ మోడ్యూల్స్, రీసెర్చ్ ఎథిక్స్ మీద వీటికి సంబంధించినవి కూడా మనకి అది యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది దాని నుంచి. అంటే ఈ శోధ్ గంగ, ఈ మూక్స్ గురించి వీటి అన్నిటి నుంచి లింక్స్ దీనికి ఇచ్చుంటారు అన్నమాట. అలాగే ఇట్ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ సెమినార్స్, వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఆల్ ది ఫీల్డ్స్ అక్రాస్ ది కంట్రీ. యాంటిసిపేటరీ అప్రోచ్. వీళ్ళు డిమాండ్ చేయకుండానే యాంటిసిపేటరీగా ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ సెమినార్స్ జరుగుతున్నాయి, వర్క్షాప్స్ జరుగుతున్నాయి అక్కడ పలానా దగ్గర అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇట్ హ్యాస్ యూనిక్ ఫీచర్ టు మార్క్ ది ఫేవరెట్ రీసోర్సెస్ దట్ ఇట్ కెన్ బి రెఫర్డ్ ఇన్ ఫ్యూచర్ వైల్ ప్రిపేరింగ్ ది మ్యాన్స్క్రిప్ట్స్. ప్రిపేరింగ్గా డిఫరెంట్ ఫీచర్స్ని మనకి ఫేవరెట్ రీసోర్స్ని కూడా మార్క్ చేసుకోవడానికి కూడా బుక్ మార్క్ లాగా అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే రెఫరెన్స్ మేనేజ్మెంట్ టూల్ జెటిరో, ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ చేసి ఉంటుంది దీంట్లో. దాని ద్వారా మన ఈ రెఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ రీసోర్స్ని, రెఫరెన్స్ని మనం అరేంజ్ చేయడం కానీ, డిఫరెంట్ ఫార్మాట్లో చేయడానికి, వాటిని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ జెటిరోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు దీనికి. దాని ద్వారా మనం రెఫరెన్స్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసుకొని మన రెఫరెన్స్ కూడా మనం ఆ ఆర్డర్లో డిఫరెంట్ ఫార్మాట్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇట్ ఆల్సో ఫెసిలిటీస్ రీసెర్చ్ అనేటిది రీసోర్సెస్. ప్రధానమైన రీసోర్స్ నాలెడ్జ్ మనకు సంబంధించిన దాంట్లో
రీసెర్చ్ ఎథిక్స్ సంబంధించి, యూనివర్సిటీ లిటరేచర్ రివ్యూ సంబంధించి, రెఫరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, సైంటిఫిక్ అకాడమిక్ రైటింగ్ సంబంధించి, ప్లాగరిజం, పిహెచ్ రెగ్యులర్ డాక్యుమెంట్ నోటిఫికేషన్స్ అంటే వాళ్ళ పిహెచ్కి సంబంధించిన డిఫరెంట్ రెగ్యులేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంది. అంటే శోధ్ నుంచి ఫుల్ టెక్స్ట్, స్కాలర్లీ కమ్యూనికేషన్, క్రాస్ రెఫరెన్స్ అయ్యారని, ఓపెన్ యాక్సెస్ సంబంధించి డిఫరెంట్ రిసోర్సెస్ కూడా దీని ద్వారా. అలాగే మనకి దీనిలో ఇవి ప్రధానమైనమాట. మనకి రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫైల్స్, గైడ్స్ ప్రొఫైల్స్, ఫుల్ టెక్స్ట్ యాక్సెస్ ఉంటుంది. లిటరేచర్ సెర్చ్ చేసుకోవడానికి, రెఫరెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేనేజ్ చేయడానికి, ప్లాగరిజం రిపోర్ట్స్ సంబంధించి, లేకపోతే యూజీసీ రెగ్యులేషన్స్ ఫర్ పిహెచ్డి రిలేటెడ్ వాళ్ళ రీసెర్చ్కి సంబంధించి డిఫరెంట్ రెగ్యులేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఎట్లా కొన్ని వీడియో ట్యూటోరియల్స్, జలన్ కాన్ఫరెన్సెస్, అప్కమింగ్ కాన్ఫరెన్స్, సెమినార్స్ వాటి గురించి ఇన్ఫర్మేషన్, ఆ గైడ్తో ఇంటరాక్ట్ చేయడం, సబ్మిట్ చేయడానికి, వాళ్ళ వర్క్ స్పేస్ ఇవన్నీ పెట్టుకోవడానికి వర్క్ స్పేస్, ఇదంతా ఈ శోధ్ చక్ర ద్వారా అంటే ఒక విధంగా ఆ రీసెర్చ్ని ఆన్లైన్లో మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఆ ఒక వర్క్ స్పేస్ ఈ శోధ్ చక్ర ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది బ్రీఫ్గా ఈ శోధ్ చక్ర గురించి. థ్యాంక్ యూ. మీకు ఈ యూజీసీ నెట్ పేపర్ 1కి సంబంధించి మోర్ దాన్ 100 వీడియోస్ మన ఈ శేషు క్రియేషన్ ఛానల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. వీటిల్లో లైబ్రరీ సైన్స్లో సపరేట్గా మళ్ళీ ఒక 100 వీడియోస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పేపర్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగపడే విధంగా ఫస్ట్ 10 చాప్టర్కి సంబంధించిన మోర్ దాన్ 100 వీడియోస్ ఉన్నాయి. ఇవి మీ వీడియోస్ నచ్చినైతే లైక్ చేయండి. అలాగే బెటర్గా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ కూడా చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే వాటికి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.